గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను ప్రెస్టేజ్ది నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను అనమాట, కడాయి. సో దాని సీజనింగ్, సో ఎలా చేస్తారు ఏంటని మొత్తం అంతా చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇది ఎంత ప్రైస్ తీసుకున్నానంటే నాకు 2000 పడింది, అరౌండ్ 2000 పడింది. ఇది క్యాస్ట్ ఐరన్ అనమాట. సో 2.5 లీటర్స్ అలా పడింది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి న్యాచురల్ నాన్ స్టిక్. సో దీన్ని మెయింటైన్ చేయడం అంటే మనం కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే మాత్రం బాగా యూజ్ అవుతుంది. న్యాచురల్ నాన్ స్టిక్ కదా, సో మన దీని మీద ఎలాంటిది కోటింగ్ గట్రా ఏమీ ఉండదు కాబట్టి చక్కగా ఇది ఎన్నాలైనా అంటే లైఫ్ లాంగ్ అనమాట, ఇది గ్యారంటీ అనమాట. సో లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఇక్కడ మనకి ఏంటంటే మనకి మాన్యువల్ ఇస్తారు కదా, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి, దాన్ని నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ వాష్ చేసేసుకున్నాను కళాయిని. సో విత్ స్టీల్ స్క్రబ్తో వాష్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఏంటంటే చాలా డస్ట్ ఉంటుంది, చాలా బ్లాక్గా కూడా వస్తుంది, మీకు వీడియోలో తెలుస్తుంది. సో ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, మీకు వీడియోలో కొంచెమే మీకు బ్లాకిష్ వస్తుంది. ఏంటంటే అందుకోసం అని చెప్పి నేను స్టీల్ స్క్రబ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అంటే మనం ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం స్టీల్ స్క్రబ్ యూజ్ చేయండి. చిన్న హోల్స్లో ఉన్న డస్ట్ కూడా అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే నేను ఇక్కడ 2 times అప్లై చేశాను మళ్ళీ సోప్ వాటర్. సో ఏంటంటే మనకి ఫస్ట్ టైమేకి పోదు కదా, సో మనం యూస్ చేస్తున్నప్పుడు కొంచెం రన్నింగ్లో పోతూ ఉంటుంది. సో నేను 2 times వాష్ చేసిన తర్వాత మనం ఇలాగా ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా మనం ఇలాగా కలైనంతా తుడుచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ కట్ ఏమీ లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కొంచెం మనం స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీట్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఆ క్యాస్ట్ ఐరన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ కట్ ఏదైనా వేయాలండి. మనం వండేటప్పుడు కూడా, కుక్ చేసేటప్పుడు కూడా, అది వాళ్ళు ప్రెస్టేజ్లో మనం కొనేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట, కంపల్సరీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అప్పుడు ఆయిల్ వేయండి. అంతవరకు ముందే అయితే ఆయిల్ వేయొద్దని అన్నారు, మరి వాళ్ళైతే నాకు అలా చెప్పారు. సో అందుకోసం చెప్పి చిన్న హీట్ ఎక్కగానే నేను ఆయిల్ వేసాను. సో మనకి ఏంటంటే ఫస్ట్ టైమే వంట అందులో చేసి అది తినలేము కాబట్టి కొంచెం నేను ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఇలాగ మొత్తం అంతా కూడా రోస్ట్ చేసేస్తున్నాను. అంటే ఈవెన్గా కడాయి మొత్తం కూడా ఆనియన్స్ స్ప్రెడ్ అయ్యేటట్లుగా నేను ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి మొత్తం ఫ్రైలా చేసేసాను అనమాట. సో దీన్ని కొంచెం ఇంకా బయట పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇందులో ఏ డిష్ వండినా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ అంతా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అవంతా కూడా నేను తీసేసి మళ్ళీ కొంచెం హీట్ అనేది తగ్గాలండి. హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ స్క్రబ్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్రీన్ స్క్రబ్ యూస్ చేసుకొని నేను నార్మల్గా నేను సోప్ వాటర్తో వాష్ చేస్తున్నాను. సో దీనికి ఏ సోప్ అయినా ప్రాబ్లం లేదండి, లిక్విడ్ నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో నీట్గా మనకి ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఈ విధంగా మళ్ళీ డ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా చిన్న వాటర్ కూడా ఉండకూడదు. సో ఇలా డ్రై చేసుకున్న తర్వాత వీలైతే మీరు ఎండలో పెట్టండి. మీకు ఎండ రావట్లేదు అనుకుంటే అప్పుడు హీట్ చేయండి. ఇలా స్టవ్ మీద చిన్న హీట్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా మనకి ఎక్కడ వాటర్ అనేది ఉండదు. సో దానివల్ల మనకి ఏంటంటే ఇది రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఫస్ట్ సీజనింగే కాదండి, మనం ఎప్పుడు వండుకున్నా కూడా మళ్ళీ కళాయి వాష్ చేసుకొని ఇలా హీట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎండలో అయినా పెట్టాలి, లేదంటే ఇలాగ స్టవ్ మీద అయినా పెట్టాలి. లేదంటే ఎక్కడైనా కొంచెం వాటర్ డ్రాప్ ఉన్నా కూడా అది రస్ట్ ఫామ్ అవ్వడానికి ఎక్కువగా ఇదవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పి నేను చిన్న హీట్ పెట్టాను ఇప్పుడు. సో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను మొత్తం ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా నేను ఇప్పుడు ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాను, ఎందుకంటే ఇది ఇంకా ఫైనల్ సీజనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా కూడా రెడీ టు యూజ్ అనమాట, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.